7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల కోసం ఈ రోజు ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఆల్రెడీ 7 గంటలకు పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాస్త స్లోగా స్టార్ట్ అవుతుందంటూ కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరెస్పాండెంట్ చెప్పిన వివరాలు ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. వరంగల్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ లో సిచ్యువేషన్ ఏంటి? అన్మ్యూట్ చేయండి శ్రీకాంత్. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 మున్సిపాలిటీల్లో మాత్రం ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పటికే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 260 వార్డులకు గాను 1076 మంది అభ్యర్థులు అయితే పోటీలో నిల్చున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలతో పాటు కూడా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 9 మున్సిపాలిటీలు మాత్రమే ఉండేది, కానీ ఈసారి మాత్రం 3 కొత్తగా అయితే కేటాయించారు. ఒకటి స్టేషన్ గన్పూర్, అదేవిధంగా కే సముద్రంతో పాటు ఇట ములుగు సంబంధించినటువంటి 3 మాత్రం మున్సిపాలిటీలు కొత్తగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 260 వార్డులకు సంబంధించిన వారి అభ్యర్థులు మాత్రం ఈ రోజు వారి యొక్క భవితవ్యం అయితే తేలింది. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రచారం చేయడం, అదేవిధంగా గత 2 రోజుల నుంచి కూడా అభ్యర్థులు మాత్రం తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలు కూడా ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆయా సంబంధించినటువంటి నిన్న పోలింగ్ సంబంధించిన సామాగ్రిని కూడా వెంటనే పంపించడం, మొత్తం 3036 మంది సిబ్బంది ఎన్నికల సంబంధించి ఎన్నికల ఉన్నటువంటి ఏతో దానికి సంబంధించిన సిబ్బంది అయితే ఇప్పటికే తరలి వెళ్లడం, వారికి సంబంధించిన బ్యాలెట్ అదేవిధంగా ఇతర సామాగ్రిని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లా పరిధి మొత్తం 36 వార్డులకు అయితే ఎన్నిక జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ కూడా ఉన్నటువంటి వార్డు అయితే మహబూబాబాద్ జిల్లా అని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు మహబూబాబాద్, డోర్నకల్, మరిపేడ, ఇటు కే సముద్రం, వర్ధనపేట, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ గన్పూర్, జనగామ ఈ ప్రాంతాలు మాత్రం ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాటు చేయడం, అదే మొత్తంగా చూసుకుంటే మాత్రం 130 మాత్రం సమస్యాత్మకంగా, 99 మాత్రం అతి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి భద్రతా పరంగా అయితే కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడటువంటి పోలీసులు ఉన్నటువంటి అబ్జర్వర్లు, అదేవిధంగా పిఓలు, ఏపీఓలు కూడా ఎన్నికలకు సంబంధించిన నియమాలు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చేటువంటి వారికి మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త పొగమంచు ఎక్కువ ఉండటం, అదేవిధంగా చలి పెడుతున్నటువంటి క్రమంలో మాత్రం కాస్త మందకోడిగా అయితే కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో మాత్రం ఎండ వచ్చే అవకాశం ఉంటే ఆ తర్వాతకి పోలింగ్ ప్రక్రియ కూడా జోరందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మాత్రం ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి సుమారుగా 84% అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఈసారి మాత్రం దాన్ని ఎక్కువ కూడా పోలింగ్ ను పెంచేందుకు, ఓటర్లను కూడా తీసుకొచ్చేందుకు అయితే కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ప్రధాన పార్టీలతో పాటు మిగతా సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా ఇటు బ్యాలెట్ సంబంధించిన దాని యొక్క నియమావళి కూడా వారికైతే వివరించడం జరుగుతుంది. తమ యొక్క ఓటు హక్కులు వినియోగించుకోవాలి, ఏ విధంగా వేయాలి ఓటు, అది దానిపై కూడా ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలో మాత్రం ఇక్కడ మొత్తం 3,36,000 ఓటర్లు అయితే ఈ రోజు అయితే ఓటింగ్ అయితే వేయనున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన స్లిప్స్ ను కూడా నిన్నటి వరకు అయితే కూడా వారిని పంపించడం జరిగింది. ఈ క్రమంలో వారికి సంబంధించిన నేరుగా పోలింగ్ కేంద్రానికి రావడం, వచ్చిన తర్వాత వారికి సంబంధించిన స్లిప్ ను వారికి చూపించిన క్రమంలో వారికి సంబంధించిన వార్డు ఎక్కడ ఉంటుంది, పోలింగ్ ఎక్కడ ఉంటుంది అని కూడా పూర్తి వివరాలు అయితే అక్కడ మానిటరింగ్ చేసేందుకు ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఉంటారు. వెళ్ళిన తర్వాత క్రమంలో వారి ఓటర్లు అయితే నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారికి సంబంధించిన స్లిప్ ను చూపించడంతో పాటు వారికి సంబంధించిన ఒక ఐడెంటిటీ సంబంధించిన కార్డును అయితే చూపించిన తర్వాతకే లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం కూడా కొన్ని దొంగ ఓట్లు పోలే అవకాశం ఉంటున్న నేపథ్యంలో వారికి సంబంధించిన స్లిప్, అదేవిధంగా ఇతర సంబంధించిన ఏదైనా ఒక ఐడెంటిఫై సంబంధించిన కార్డు చూపించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మిగతా సంబంధించిన ఏదైనా బ్యాంక్ పాస్బుక్ గానీ ఇతర సంబంధించిన ఏమైనా గుర్తింపు కార్డు కలిగినటువంటి తీసుకెళ్లిన తర్వాతకే వారికి ఇచ్చిన తర్వాతకే వారైతే అందులో ఓటర్ల సంబంధించిన జాబితాలో వారిని ఎంక్వైరీ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, వారు
ధృవీకరించిన తర్వాతకే ఓటు వేసేందుకైతే అనుమతిస్తారు. ఇచ్చిన తర్వాతకి వారికి సంబంధించిన బ్యాలెట్ అయితే ఇస్తారు. ఇచ్చిన క్రమంలో వారి బ్యాలెట్ ను కూడా ఏ విధంగా వేయాలి, వారికి సంబంధించిన ఇంకు కూడా ఇతర పత్రానికి అంటకుండా ఉండేందుకు కొన్ని నియమాలు కూడా వారికి వివరించడం జరుగుతుంది. వచ్చిన తర్వాతకి ఇక్కడ వారి బ్యాలెట్లు వేసిన తర్వాతకే తిరిగి బయటికి పంపించడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇందులో కొంతమంది భారీగా లైన్లు ఉన్నటువంటి క్రమంలో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన వారంతా కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. వారికి సంబంధించిన తమ గుర్తులను కూడా వారికి చూపిస్తూ వారిని వారి ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో మాత్రం కాస్త గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్త పరిస్థితులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఏదో గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉన్నటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకైతే ఇప్పుడు అన్ని ఏర్పాటు చేయడం, వారికి సంబంధించిన క్యూ లైన్ నుంచి కూడా వెంటనే వారందరూ కూడా పంపించడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో కూడా ఏదో సెక్షన్ 163 అయితే కూడా అమల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పబ్లిక్ రాకూడదు, మిగతా సంబంధించిన అభ్యర్థులు ప్రచారం చేయకూడదు, వారికి సంబంధించిన గుర్తులు కూడా అక్కడ తీసుకురావద్దు, ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేయొద్దంటూ కూడా కొన్ని పోలీసుల ఆంక్షలు కూడా విధించడం అయితే జరుగుతుంది. వారు ఏదో కూడా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం నుంచి మాత్రం వారికి సంబంధించిన వారి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా కొద్ది సంఖ్యలో ఉండాలి. ఎందుకంటే పోటాపోటీగా ప్రచారం చేయడం ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని కూడా గుంపులుగా కాకుండా కూడా ఏదో అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేసుకునేందుకైతే అవకాశం ఉంటుంది. మిగతా సంబంధించిన వారంతా కూడా వస్తే మాత్రం అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వెంటనే కూడా వారిని పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ పోలింగ్ కేంద్రాలు మొత్తం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని పోలీస్ సంబంధించిన పెట్రోలింగ్ వ్యాన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందితో పాటు కొంతమంది మానిటరింగ్ చేసేందుకైతే వారు నిత్యం అక్కడ ఉంటారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాతకే పరిశీలిస్తారు. ఎక్కడెక్కడ ఎలా పోలింగ్ సరళి కొనసాగుతుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే దానిపై కూడా పూర్తిగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూడా కమాండ్ కంట్రోల్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా మానిటరింగ్ చేసిన తర్వాత వారందరూ కూడా సకాలంలో కూడా ఎన్నికలు జరిగేందుకైతే సజావుగా నిర్వహించేందుకైతే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాస్త వరంగల్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త దట్టమైన పొగమంచు ఉన్న నేపథ్యంలో కూడా కాస్త ఏదో ఆలస్యంగా మందకోడిగా అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో కూడా ఊపందుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే శ్రీకాంత్, వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా అటు పార్టీల పరంగా గనుక చూస్తే పార్టీల పరంగా ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇన్ఛార్జీలు ఎవరు, అండ్ వాళ్ళ ప్రచారం ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తుంది ఓటింగ్ పైన? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రధాన పార్టీగా చూసుకుంటే మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఏదో కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే ప్రచారం చేయడం, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా అయితే పొన్నం ప్రభాకర్ ను నియమించడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఏదో కూడా నియోజకవర్గాల వారిగా అదేవిధంగా మున్సిపాలిటీల వారిగా కూడా ఇన్ఛార్జీలు ఉండటం, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ లాంటి నేతలు కూడా ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఒకటే ప్రధానంగా ఇటు అధికార పార్టీ మాత్రం వారికి సంబంధించిన 6 గ్యారంటీ పథకాలతో పాటు ఇటీవల అమలు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలే ప్రజలకు వివరిస్తూ వారు ఓట్లోకి వెళ్లడం, అదేవిధంగా కేటీఆర్ పర్యటించిన నేపథ్యంలో కాస్త ఏదో కూడా అధికార పార్టీపై కూడా విరుచుకుపడడం, వారిపై కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారి ఏదో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే కొనసాగాయి. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఉన్నటువంటి ఎంపీలు కూడా స్థానికంగా ఉండటం, అదేవిధంగా ఓటర్లను మమేకం చేసుకోవడం, వారితో కూడా మమేకం అవుతూ తమ యొక్క మున్సిపాలిటీని గెలిపించుకునే ప్రయత్నం అయితే ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికార పార్టీకి అయితే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాతకైతే కూడా వీరి యొక్క భవితవ్యం తెలుస్తుంది. ఎవరి వైపు ఓటర్లు నాడి ఎటువైపు ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉండేది మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాతకైతే తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్ గా అక్కడ?
ఏతో ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి మాత్రం ఇన్ఛార్జ్ గా అయితే పల్లరాజేశ్వర రెడ్డి ఉండటం, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రాజయ్య, అదే వరదనపేటకు ఆరు రమేష్ తో పాటు మహిబాద్ జిల్లాకు మాత్రం వినయ్ భాస్కర్, మరిపేటకు సంబంధించి రాకేష్ రెడ్డి ఇలాంటి నేతలు అయితే ఉండడం, ఇటు ములుగుకు సంబంధించినటువంటి అటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉండి వారు మాత్రం సంబంధించిన వార్డు సభ్యులతో క్యాంపెయినింగ్ నిర్వహించడం, అదేవిధంగా కేటీఆర్ రోడ్ షో కూడా నిర్వహించారు. ఇటు భూపాల్పల్లిలో నిర్వహించడం, అదేవిధంగా మహిబాద్ జిల్లా తొరూరు, ఇటు గన్పూర్ ప్రాంతాల్లో మాత్రం కేటీఆర్ తో రోడ్ షో కూడా నిర్వహించారు. తమ సంబంధించినటువంటి అధికార పార్టీపై కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.